హాయ్ గైస్, ఈరోజు మా బ్రదర్ అన్న ఆగన్న మంచిగా కనబడతాను ఎట్లా ఉండదు. నవీన్ పక్కన ఉంటే ఎవరైనా మంచిగానే ఉంటారు. సో ఇప్పుడు మనం వాషింగ్టన్ DC వెళ్తున్నాము, లోకల్ సైట్ సీయింగ్. నాతో పాటు మా ఫేమస్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అండ్ అలాగే మా రామారావు గారు, ద మోస్ట్ ప్లేయర్ గారు. అండ్ అలాగే అలాగే మా శాంతకుమార్ గారు, ది మోస్ట్ టాలెంట్, మల్టీ టాలెంటెడ్ అని చెప్పాలి. డైరెక్టర్ అని చెప్పాలా, కమీడియన్ అని చెప్పాలా, ఏమని చెప్పాలి మీ గురించి? ఏదో ఒకటి చెప్పాలి. నీళ్ళు పూస్తేనే పువ్వు పూస్తుంది. తర్వాత కాదు, నవీన్ గారి గురించి ఏం చెప్పాలి? బంగారం కాదు, బంగారం. పువ్వు పూస్తే, నీళ్లు పోస్తేనే పువ్వు పూస్తుంది. పొదలుంటేనే రోడ్డు కందం, గడ్డం ఉంటేనే నవీన్ కందం. గడ్డం నవీన్ గారి గురించి చెప్పాలి అంటే ఆసం అప్పి, అంతే మరి. మా అప్పారావు గారు ఆసం అప్పి. మరి అప్పారావు గారు, వీఆర్ మిస్సింగ్ యూ. వినోదిని మిస్సింగ్ యూ. వ్యాన్ తో వద్దాం ఒక రోజు మళ్ళీ. మన జబర్దస్త్ టీం అందరూ అన్న, నేను కూడా మిస్సింగ్ అన్న అందరితో పాటు. కొత్తగా ఫ్యామిలీలో చేరా. మనోడు వచ్చి సాయినాథ్ శ్రవంత్ పేరు కన్ఫ్యూజన్ పెట్టినావు సార్. శ్రవణ్ అన్న పెట్టచ్చు, శ్రవంత్ పిల్లలు ఉన్నారా? ముగ్గురు పిల్లలు. పెద్ద పిల్లలు నేనే. చాలా బొమ్మలు ఉంటాయి. సో నేనే శ్రవంత్ పాపం మా కోసం డ్యూటీ మానుకొని మధ్యాహ్నం నుంచి మాకు వచ్చి మమ్మల్ని పిక్ చేసుకొని వాషింగ్టన్ DC చూపెట్టడానికి తీసుకెళ్తున్నాడు. సో ఇప్పుడు మేము హైవేలో ఉన్నాం, మేము బాల్టిమోర్ దగ్గర ప్రస్తుతానికి. సో దీని తర్వాత ఇంకొక 20 minutesలో మేము అక్కడ చేరుకొని చూపెడదాం మీకు కూడా ఎలా ఉంది మా ఎక్స్పీరియన్స్ అనేది. గుడ్ లక్. వాళ్ళంతా నా అన్నలు. నేను నీకు తెలుసు ఎలా ఉంటాను, నేను ఎవరితో ఎలా ఉంటా అని. మా అన్నలతో ఉండే పొజెసివ్ ఫీల్ అయితే ఏం చేయాలి నేను? అమ్మో, ఈయన ఇంకా పెద్దోడు అయిపోయాడు కానీ నా బాయ్ ఫ్రెండ్ అయి ఉంటేనా ఎప్పుడో వదిలేసేదాన్ని. ఏం కాదు. అమ్మో, ఇంత పొజిటివ్నెస్ నాకు వద్దు. నాకు ఈ పొజిటివ్నెస్ వద్దనే సింగిల్ గా ఉంటున్నాను నేను లైఫ్ లో. అప్పుడేదో వదిలేసిన తర్వాత గడ్డం పెంచాలి. నాకు నేనే పొజిటివ్ గా ఫీల్ అవుతాను. అప్పుడు ఇంకా మంచిది, హ్యాపీ. మరి ఎంత టేక్ కేరింగ్ అన్నట్టు పాజిటివ్ వస్తుంది. ఓకే, ఈ వీడియో వెళ్తుంది పొజిటివ్నెస్ గురించి మాట్లాడడం కాబట్టి. ఇంకోటి ఏంటంటే నీకు చెప్పాలా, ఇది దాన్ని ఏమంటారు, ఈగో కాదు. మళ్ళా ఈగో కాదు, ఇది ప్రేమ. నేనంటే ప్రేమగా చెప్పాను పొజిటివ్నెస్ అని. అంటే ఒకళ్ళు ఎంత మీనింగ్ఫుల్ గా చెప్పానంటే, ఒకళ్ళు చాలా ఇష్టమైన వాళ్ళు ఇంకొకరితో క్లోజ్ ఉంటే చూడలేరు. అది వీళ్ళకి ఇంపార్టెన్స్ తగ్గినప్పుడు, వీళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎప్పుడు అలానే ఉండి ఇంకొకరితో మాట్లాడు. అలా కాకపోయినా కూడా నేను ఇంకొకటి చెప్తా. ఇంకో ఇప్పుడు నువ్వు వచ్చావు బ్రో, ఆయనకి పొజిటివ్నెస్ వస్తుంది. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయనతో ఎక్కడ తగ్గిస్తామా, అది అభిమానం, అది పోదు. వీళ్ళు ఇక్కడే ఉంటారు, మనం ఎప్పుడు ఉంటాము, అది గుర్తు పెట్టుకోవాలి. ఉన్నప్పుడే వీళ్ళతో ఉంటాం మనం. వెళ్ళక మనకి మనమే ప్రేమ అనురాగాలు. కాదు, మా ప్రేమ అనురాగాలు ఎక్కువ అండి. ఏం చేస్తాం, మేము ఓల్డ్ స్కూల్ బ్యాచ్. మనదంతా ఓల్డ్ స్కూల్. ఇప్పుడే కొట్టేసుకుంటాం, ఇప్పుడే నవ్వేసుకుంటాం, ఇప్పుడే ప్రేమ చూపించేసుకుంటాం. అలాగే ఉండాలి, అలా ఉంటేనే ఎక్కువ ప్రేమ ఉంటది. ఒక్కసారి నాకేమో ఏసీ వద్దు, ఆయనకేమో ఏసీ కావాలి. ఇప్పుడు ఆయన గురించి అడ్జస్ట్ అయ్యి నేను ఏసీలో కూర్చోవాలంట. అంతే, అయిపోయింది అది. కాదు, ఈయనేమో ఫుల్ జాకెట్లు వేసేసుకుని ఏసీ కావాలంటాడు, మాకేమో జాకెట్లు లేక. ఎనీవే, మా నవీన్ గారికి నేనంటే చాలా అభిమానం, చాలా ఇష్టం. కాబట్టి నీకు అన్నిసారి ఫోన్ చేస్తా, ఏడున్నో నేను ఊరికి వాకింగ్ వెళ్ళినా ఆయన నిజంగా మా నాన్న లేకపోతే మా ఇంట్లో మనిషిలాగే ఫోన్లు చేసేసి ఎక్కడున్నావు నేను నాకు భయం అవుతుంది, ఒక్కదాన్ని వదలలేను. కాదు అసలే మా ఇద్దరు ప్రేమ అనురాగం కాదు నవీన్ భాయ్, ఇక్కడ అసలే అమెరికాకి వచ్చింది అందమైన అమ్మాయి. అయితే అన్ని క్లారిటీలు వచ్చినాయి అన్నమాట ఇప్పటికి. అది ఓకే,
సో గైస్ ఈ ప్రేమ పొజిటివ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు కింద కామెంట్ లో పెట్టండి. ఓకే, మీకు కూడా మీ లైఫ్ లో ఎవరి మీద పొసెసివ్నెస్ ఇంత ప్రేమ ఉంటే గనక ట్యాగ్ దెమ్. కామెంట్ సో పాజిటివ్ గా కాదు, పాజిటివ్ గా. పాజిటివ్ ఇది మాది పాజిటివ్ పొసెసివ్నెస్, నాట్ నెగటివ్. ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్. కరెక్ట్, ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ రామారావు అన్న ఎంత సైలెంట్ అయిపోయాడు. నాకు దేనికి సంబంధం లేదు, నాకు ఏదన్నా ఆయన ప్రేమకి మ్యూజిక్ వాయిస్తాడు, పొజిషన్ ఆయన అందరికి సమానత్వంగా చేస్తాడు. గోల్డెన్ ట్రైన్ ఆయన కీబోర్డ్ ఇది ఏ ఫీలింగ్ అయినా వాయించాల్సింది కాదు. ట్రైన్ గో అవే కమ్ అగైన్ అనదర్ డే. ట్రైన్ గో అవే. వచ్చేసింది ట్రైన్, వెళ్తుంది పోయింది. వెళ్ళిపోయింది, అది అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతుంది ట్రైన్ ఇక్కడ నుంచి. ఇది అబ్రహాం లింకన్ ది మాన్యుమెంట్. అది కూడా పక్క పక్కకే ఉంటుంది. ఈ రెండు పక్క పక్కకే ఉంటాయి. అబ్రహాం లింకన్ ది నేను వచ్చాను ఇంతకుముందు. ఇగో ఇది అబ్రహాం లింకన్ ఉంటుంది. తల తీస్తే అలా తీసి ఎడబెట్టి సో వాషింగ్టన్ కి వచ్చిన తర్వాత ఐశ్వర్య ఫస్ట్ టైం జోక్ చెప్తాను. చెప్పు ఐశ్వర్య. జోక్ ఏంటంటే 3 చీమలు ఉంటాయి. అంకుల్ ఒక ఒక చీమ, తెల్ల చీమ, ఒక నల్ల చీమ, ఒక ఎర్ర చీమ ఉంటది. ఓకే, ఎర్ర చీమ అడుగుతది తెల్ల చీమని, నల్ల చీమ నువ్వు ఎందుకు ఎర్రగా ఉన్నావు అని అడుగుతాయి అన్నమాట. అడిగితే నేను బ్లడ్ తాగుతా కాబట్టి ఎర్రగా ఉంటాను అని చెప్తది. అలాగే ఎర్ర చీమ తెల్ల చీమ కలిపి నల్ల చీమని అడుగుతారు. చీమ నువ్వు ఎందుకు నల్లగా ఉన్నావు అని అంటే నేను ఎక్కువ మట్టిలో తిరుగుతా కాబట్టి నల్లగా ఉన్నా అంటది. ఇప్పుడు ఎర్ర చీమ నల్ల చీమ కలిపి తెల్ల చీమని అడుగుతారు. తెల్ల చీమ నువ్వు ఎందుకు ఇంత తెల్లగా ఉన్నావు అంటే నేను ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటా కాబట్టి తెల్లగా ఉన్నా. అది కూడా వాషింగ్టన్ లో పేరు. Nice joke. What a fantastic joke. What a marvelous joke. Thank you so much. It's a fantastic Really good.